రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతు బంధు ఇచ్చాడు తప్ప భవిష్యత్తులో రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. టేకుమట్ల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సట్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందునే రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రేమను చూపిస్తుందని, ఎన్నికలయ్యాక అన్నదాతలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసాగా 15,000 12,000 తోటి అనేక కారణాలు ఇచ్చిండు, ఎట్లెక్కున్నామని చూసిండు. కానీ అందరూ పోయి చెప్పిండు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ సర్వే సంస్థలు కానీ ఆ రైతు బంధు జోలి పోయినవా బిడ్డ, రైతులు మాత్రం ముందబెట్టారంటే భయపడి మన రైతు బంధు ఇచ్చిండు. అది కేవలం ఎన్నికలను గుర్తుపెట్టుకుని ఇస్తారు రైతు బంధు తప్ప రాబోయే రోజులలో మళ్ళీ రైతు బంధు ఉండదు. ఈ రేవంత్ రెడ్డి గారి కనుక మళ్ళీ చెప్తే మీద ఆంకాలంతో విరమిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అది రక్షించబడాలన్నా బీఆర్ఎస్ పార్టీకే కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు న్యాయం జరగాలన్నా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వారిని కన్వీన్స్ చేసి ఓటు వేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను ఎవరినో అభ్యర్థిని సూచించడం జరగదు. మీరే గ్రామంలో కూర్చొని ఎవరు ఎంపీటీ చేస్తే బాగుంటుంది, ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది, ఎవరు పిఎస్సీ చైర్మన్ అయితే బాగుంటుంది, ఎవరు ఉప సర్పంచ్ అయితే బాగుంటుందో మీరే నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయానికి మేము ఈరోజు తప్పట్లు ఉండడం తప్ప మా నిర్ణయాలు ఏమి ఉన్నాయని మనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా మరి ఎన్నికలు వస్తాయి కాబట్టి టీపర్గా ఇక్కడ అందరూ కూడా ఒక టీపర్గా ఒక మండల ఎంపీటీసీ పరిధిని ఒక యూనిట్గా తీసుకొని అందరూ కూడా మరి ఎందుకంటే ఒక ఎంపీటీసీ పరిధి 2 గ్రామాలు 3 గ్రామాలు అయితే కలయికలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మరి కలిసి కూర్చొని మాట్లాడుకొని అవసరమైన ఇన్ఛార్జీలు కూడా మీరు ప్రపోజల్ తీసుకొస్తే కూర్చొని మళ్ళీ మాట్లాడుకొని ఇన్ఛార్జీలు కూడా తీసుకొని రేపటి నుండి ఒక కార్యాచరణను ప్రకటించుకొని ముందుకు వస్తుందిగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ తెలంగాణ ఉద్యమంలో రైతులు అనేది రైతు పండించినటువంటి పంటను రైతు కష్టపడి పండిస్తేనే మనకు అన్నం తినగలుగుతాం. పంట పండిస్తేనే అన్నిటికంటే ముఖ్యమైనది మనకు తిండే కదా. మరి ఆ రోజు రైతులు ఎట్లా ఇబ్బంది పడేది. తెలంగాణ అంటే ఎక్కడ చూసినా మరి చెల్లెల నీళ్లు లేకుండా ఉబ్బగొట్టాడకపోయినటువంటి తెలంగాణని రైతుల్ని మంచిగా చేయాలని ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు ఆ రోజు సంకల్పం చేసి అధికారంలో వచ్చిన వెనువెంటనే మరి అన్ని కూడా మన గొలుసు కట్టి చెల్లెలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రైతుకి పెట్టుబడి సహాయంగా ఇవ్వాలని రైతు బంధు అని తీసుకొచ్చి రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తి మరి కేసీఆర్ గారు అనేది మా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి దాంతో పాటు రైతులకు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, వడ్లు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో కేంద్రాలు పెట్టి వడ్లను కొని రైతుకు ఏ ఇబ్బంది లేకుండా రైతు ఖాతాలలో నేరుగా మరి డబ్బులు విధంగా పడే విధంగా చేసినటువంటి ఘనత. కరోనా సమయంలో కూడా రైతులు ఎక్కడా ఇబ్బంది రాకుండా మరి మండలాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడికక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు కూడా మరి ఆ కరోనా సమయంలో కష్టకాలంలో కొన్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని